నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. జాతీయ గీతం అలాగే జాతీయ గేయం వందే మాతరంతో సహా మ్యాండేటరీ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎక్కడెక్కడ మ్యాండేటరీ చేసింది సువేందు అధికారి ప్రభుత్వం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ స్టేట్ ఆర్డర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మైనారిటీ అఫైర్స్ అండ్ మదరసా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మస్ట్ సింగ్ వందే మాతరం డ్యూరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ ప్రయర్ టు ది స్టార్ట్ ఆఫ్ డైలీ క్లాసెస్. ఎలాంటి మొహమాటాలు లేవు, ములాజాలు లేవు. మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మైనారిటీ అఫైర్స్, మదరసాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. మీరు విధిగా అది ఆలపించి, జాతీయ గీతమైనా ఆలపించి తీరాల్సిందే. సీక్వెన్స్ ప్రోటోకాల్ ఏంటి? బేస్డ్ ఆన్ గైడ్లైన్స్ ఫ్రమ్ ది యూనియన్ హోమ్ మినిస్ట్రీ, కేంద్ర హోంమంత్రి శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు when both songs are performed or played at the same event or assembly, రెండు కనుక పర్ఫామ్ చేయాల్సిన సందర్భం ఏర్పడితే అసెంబ్లీ అంటే స్కూల్ అసెంబ్లీలో వందే మాత్రం ఈజ్ టు బి సంగ్ ఆర్ ప్లేడ్ ఫస్ట్. వందే మాత్రం మొదలు పాడాలి లేదా ప్లే చేయాలి. ఫాలోడ్ ఇమీడియట్లీ బై ద నేషనల్ యాంథమ్. ఇది జనగణమన జాతీయ గీతం. స్టేట్ సాంగ్ వచ్చేప్పటికీ వెస్ట్ బెంగాల్ ఆల్సో రికగ్నైజెస్ బంగ్లార్ మాతి బంగ్లార్ జోయి, పైనడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని బంగ్లార్ మాతి బంగ్లార్ జోయి యాజ్ ఇట్స్ అఫీషియల్ స్టేట్ యాంథమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గీతం విచ్ ఈస్ కామన్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ రీజనల్ అండ్ కల్చరల్ అసెంబ్లీస్. దీనికి జనరల్ పబ్లిక్ వచ్చేప్పటికి డైరెక్షన్ ఎలా ఉందంటే, ఫర్ ద జనరల్ పబ్లిక్ దేర్ ఇస్ నో స్టేట్ స్పెసిఫిక్ లా రిక్వైరింగ్ ద నేషనల్ యాంథమ్ టు బి సంగ్ ఇన్ డైలీ లైఫ్. రెగ్యులర్ రొటీన్ అఫైర్స్లో విధిగా ఈ జాతీయ గీతాన్ని పాడి తీరాలన్న నిబంధన కానీ చట్టం కానీ ఏమీ లేదు. హౌవెవర్ ఇట్ ఈస్ కస్టమరీ టు స్టాండ్ వెన్ ద యాంథమ్ ఈజ్ ప్లేడ్ ఎట్ పబ్లిక్ ఈవెంట్స్. పబ్లిక్ ఈవెంట్స్ ఎక్కడైనా జరిగేప్పుడు ఈ యాంథమ్ ప్లే అయ్యేప్పుడు లేచి నుంచోవటం అనే ఒక సంప్రదాయాన్ని విధిగా పాటించాల్సిందే, దాన్ని గౌరవించి తీరాల్సిందే. ఎవ్వరికీ దీని నుంచి మినహాయింపు లేదు. ఇక అలాగే ఇక్కడే కాదు, సినిమా హాల్సు, అఫీషియల్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా ఇది చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి ఆన్ రెస్పెక్టింగ్ ద యాంథమ్, నేషనల్ యాంథమ్ని, జనగణమనని గౌరవించి తీరాలన్న నిబంధన ఖచ్చితంగా ఉంది. కాబట్టి తోక జాడిస్తే తోకలు కత్తిరించడానికి పెద్ద పెద్ద కత్తెరలు పెట్టుకొని కూర్చున్నది సువేందు అధికారి ప్రభుత్వం. సో ఇక్కడ ఎలాంటి ములాజాలు, ఎలాంటి మినహాయింపులు, బుజ్జగింపులు, మైనారిటీ ఎప్పీజ్మెంట్లు లేవు. జాతీయ గీతం అంటే జాతీయ గీతం, అండ్ వందే మాత్రం అంటే వందే మాత్రం పాడి తీరాల్సిందే. దానికి ఉన్న స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయో విధిగా మదరసాస్తో సహా మీరేం మినహాయింపు కాదు, ఈ దేశంలో మీరు భాగమే అయినప్పుడు ఈ దేశాన్ని గౌరవించి తీరాలి, ఈ దేశ జాతీయ గీతాన్ని గౌరవించి తీరాలి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ డైరెక్టివ్స్ ఇచ్చింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. సింగింగ్ బోత్ ద నేషనల్ యాంథమ్ అండ్ ద నేషనల్ సాంగ్ ఈజ్ కంపల్సరీ డ్యూరింగ్ మార్నింగ్ అసెంబ్లీస్ ఇన్ ఆల్ స్టేట్ రన్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రికగ్నైజ్డ్ మదరసాస్. గుర్తింపు పొందిన మదరసాలు, గవర్నమెంట్ సహాయంతో నడుస్తున్న స్కూల్స్, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఖచ్చితంగా మార్నింగ్ అసెంబ్లీస్ సందర్భంగా ఈ రెండు విధిగా పాడి తీరాలి. సో ఎవరికన్నా ఇంకా క్లారిటీ కావాలంటే సువేందు అధికారి గారికి ఒక మెయిల్ పంపినా లేదా ఆయన ఫోన్ చేసినా ఆయన కార్యాలయం వారు మరింత క్లారిటీ ఇస్తారు. దీంతోపాటు సువేందు అధికారి ఇంకోటి ఏం చేశాడు, ఆయన 3D మంత్ర ఒకటి తీసుకొచ్చాడు. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. వెన్నులో వణుకు పుడుతోంది. సొరబాటుదారులు లక్షల్లో వచ్చి చేరారు కదా, ఇక్కడ దిగుమతి అయ్యారు కదా బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళందరికీ ఏంటంటే సువేందు 3D మంత్ర అది ఇప్పుడు పాశుపతాస్త్రంలాగా పనిచేస్తుంది. ఉరుకులు పరుగుల మీద బంగ్లా సరిహద్దులకి పారిపోతున్నారు. ఈ 3D ఏంటి ఒకసారి చూద్దాం. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. డిటెక్ట్, గుర్తించండి. ఎవరిని? ఐడెంటిఫై ఫారిన్ నేషనల్స్ అండ్ ఇండివిజువల్స్ రిసైడింగ్ ఇలీగలీ ఇన్ ద స్టేట్. బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ అక్కడి నుంచి వస్తారు, మయన్మార్ నుంచి కూడా ఉంటారు, అండ్ పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా అంత స్వేచ్ఛ ఇచ్చింది మమతా బెనర్జీ. ఎందుకంటే ఆవిడ బేసిక్గా స్వేచ్ఛా పిపాసి కాబట్టి ఏ దేశం వాడైనా ఇక్కడ వచ్చి అరాచకం చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, అకృత్యాలు చేయొచ్చు, స్మగ్లింగ్ చేయొచ్చు, విపరీతమైన ఎక్స్టార్షన్స్ చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు. ఈ 15 ఏళ్ళలో నడిచింది అది అక్కడ. అలా వచ్చి పాతుకుపోయి పేరుకుపోయిన ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా గుర్తించే కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ డిలీట్ అన్నారు ఆయన. రిమూవ్ దీస్ ఐడెంటిఫైడ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ అఫీషియల్ ఓటర్ రిజిస్ట్రీస్ అండ్ స్టేట్ డాక్యుమెంట్స్. వీళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పిన ఈ ఫారిన్ నేషనల్స్ అందరి పేర్లు అఫీషియల్ రిజిస్ట్రీస్ ఉంటాయి. గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలు అందుకునే లిస్ట్ ఉంటుంది. అందులో తంపరగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఒకే టికెట్ మీద 4 సినిమాలు అని శివరాత్రికి వస్తాయి కదా, అలాగా ఒకే
ఒక్కసారి మీరు ఎంట్రీ ఇచ్చేస్తే చాలు, మీకు రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకేమిటి సంక్షేమ పథకాల కింద మమతా బెనర్జీ అందించే బియ్యం, కందిపప్పు, ఉప్పు, నూనె, నెయ్యి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, పంచదారతో సహా, చేపలతో సహా ఇప్పటిదాకా పొందారు. ఇక మీదట కట్, అది డిలీట్. ఎలాగూ ఓటర్ల జాబితా నుంచి తీసేస్తారు. డిపోర్ట్, హ్యాండ్ ఓవర్ ద డీటైనీస్ టు ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ ఎక్స్పల్షన్ అక్రాస్ ద బార్డర్. ఇది చాలా కీలకమైనది. ఇప్పటివరకు డిటెక్టు, డిలీటు మొదట జరిగినాయి, ఎన్నికల ముందు జరిగినాయి, గుర్తించడం, వాళ్ళ పేర్లు ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించడం. ఇప్పుడు మూడోది జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళని సగౌరవంగా, మర్యాదగా, వినమ్రంగా సరిహద్దులు దాటిస్తారు. ఎలా చేస్తారు? అరెస్ట్ చేసి దాటిస్తారు అనమాట. వాడు అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ బంగ్లాదేశ్ బార్డర్లో మూట కట్టి ఇస్త్రీ అవతలేస్తారు. తీసుకోవటం, తీసుకుపోవటం వాళ్ళ కర్మ, వీళ్ళ అదృష్టం. సో ఇటు మళ్ళీ వచ్చే ప్రయత్నం కనుక జరిగితే కాల్చిపారేయటం యువతల. అలాగే ఇప్పటికే సొరంగాల కూల్చివేత మొదలైంది. అండ్ సొరంగాల్లో దాపెట్టిన బంగారం కావచ్చు, ఫేక్ కరెన్సీ కావచ్చు, సొరంగాల నుంచి తరలిస్తున్న ఆవులు కావచ్చు, ఆవులు కూడా సొరంగాల నుంచి తరలించట. నెలకి 2,000 కోట్ల రూపాయల అక్రమ ఆదాయం. అదంతా ఏంటి వచ్చేసి మమతా బెనర్జీ గారి ప్రైవేట్ అకౌంట్కి జమ అయ్యేదనమాట. ఆవిడ దాన్ని మళ్ళీ జమాతేకి పంపించేది. జమాతే వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి జమాతే, ఐఎస్ఐ చెప్పిన లష్కరే, అలాగే జైషే మొహమ్మద్ వీళ్ళకి ఇవ్వటం, వాళ్ళు బంగ్లాదేశ్కి ఆ డబ్బులు సరఫరా చేయటం, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఫేక్ కరెన్సీతోటి, ఆయుధాలతోటి ఇటు రావటం, అత్యాచారాలు, అకృత్యాలు, దోచుకెళ్ళటాలు. ఇదండి ఓవరాల్గా. ఇవాళ ఈ 3D మంత్రాతోటి ఒక మ్యాజిక్ వ్యాండ్ చేతిలో పట్టుకున్నాడు. కనపడినోడిని కనపట్టినట్టు ఇక్కడి నుంచి తరిమి కొట్టడమే బెంగాల్లో జరుగుతుంది. అది సువేందు 3D స్పీడ్కి బంగ్లాదేశ్ తారీఖ్ రహమాన్ తట్టుకుంటాడా లేదా కొత్త కుట్రతో ముందుకు వస్తాడా వేచి చూడాలి.